ఎవ్రీవన్, ఇక పూజ అనేది ఇంట్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమందరం ఇరుముడు కోసం అయితే బయలుదేరాము. ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి అందరం కలిసి ఆటోలోనే వెళ్తున్నాము. వర్షం కానీ లేకపోతే స్వాములు ఇద్దరు బండ్లో వెళ్లాల్సింది. ఇంకా వర్షం పుణ్యాన అందరం కలిసి ఆటోలో వెళ్తున్నాము. ఇంకా కాణపాకానికి వెళ్ళి పూలమాల టెంకాయలు తీసుకున్నాము. ఇంకా డైరెక్ట్గా స్వాముల గుడి దగ్గర దింపేసి చెల్లి వాళ్ళ ఊర్లో నేను చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫుడ్ అనేది ప్యాకింగ్ అయితే చేసాము. గుడి దగ్గరికి వెళ్ళి మా బాబుకి అయితే ఇంకా ఇరుముడు కట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఇరుముడిలో ఏమేమి వేస్తారు ఏంటి అనేది నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. మనకి దేవుడి విషయంలో ఒకటి తప్పుగా చెప్పినా అది మనకే అన్నట్టు నేను ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా నాకు తోచినంతగా అయితే చెప్తున్నాను. ఫస్ట్గా ఇలాగ ఇరుముడు కాయలు అయితే నెయ్యి అయితే పోయిపించారు మా బాబు చేతుల మీదుగా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ చేతులలో ఇలా కొద్దిగా బియ్యం వేయించారు. ఇరుముడు సామాగ్రి అయితే పెట్టేశారు. మా బాబుది ఇరుముడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో తమ్ముడిది మా ఆయనది ఇరుముడు ఎలా